రాష్ట్ర కవి అందశ్రీ స్మృతివనం భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు బండారు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి అందశ్రీ వంటి మహనీయుడి పేరుతో నిర్వహించిన సాహిత్య కార్యక్రమాన్ని రాజకీయ విమర్శల వేదికగా మార్చడం బాధాకరమన్నారు. స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అధ్యక్షునిగా వారు ఏర్పాటు చేసిన ఇన్విటేషన్ కార్డులో పేరు నమోదు చేసిన వారు కానీ అధ్యక్షుని హోదాలో స్థానిక ఎమ్మెల్యే హోదాలో తనకు స్టేజ్ పైన ఎలాంటి గౌరవం ఇవ్వనందున రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు సముచిత స్థానం కల్పించలేకపోయినందున బాధాకరంగా ఉంది. అందుకోసం మల్లారెడ్డి గట్కేసర్ అభివృద్ధి కోసం ఫ్లైఓవర్ కోసం గట్కేసర్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కొన్ని మెమోరాండంలు సమర్పించాలని లేదా స్టేజ్పై ముఖ్యమంత్రికి విన్నవించుకోవాలనే భావంతో ఉండే కానీ తనకు అలాంటి సమయం ఇవ్వలేదన్నారు. పెట్టిన మీటింగ్ అందశ్రీ స్మృతివనంలో శంకుస్థాపన కోసం నిర్వహించినారు. కానీ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, హరీష్ రావులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగదని అన్నారు. అందశ్రీ సాహిత్య ప్రస్థానం, తెలంగాణ భాషా సంస్కృతికి ఆయన చేసిన సేవలు, కవుల పాత్ర గురించి స్మృతివనం పనులు ఎంత గడువులో పూర్తి చేస్తారనే విషయంపై మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ నాయకత్వంపై విమర్శలు చేయడం సముచితం కాదన్నారు. కార్యక్రమానికి చందుపట్ల వెంకటరెడ్డి, సిఎస్ లక్ష్మారెడ్డి, బండారి ఆంజనేయులు గౌడ్, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. అందశ్రీ గారి 65వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఆయన జయంతిని పురస్కరించుకొని ఆయన సమాధి కాడ స్మృతివనం నిర్మించుటకు శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేసిన సందర్భంగా మన గట్కేసర్ ప్రాంతము ఆయన పేరు మీద అభివృద్ధి చెందుతుందని ఎంతో బాధపడుతూ ఇంకోటి కళాకారుల కోసం చేసే స్మృతివనం అది అధికారిక కార్యక్రమాన్ని ఒక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలాగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. అసలు వచ్చిన కార్యక్రమం ఏంటి, ఆయనకి ఏం చేద్దాం అనుకున్నాం అనేది విషయం మాట్లాడకుండా అనవసరంగా గతంలో ఉన్న ప్రభుత్వాన్ని తిట్టడం సరిపోయింది. ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయి కాదు, ఒక కార్యకర్త స్థాయిలాగా మాట్లాడడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము బీఆర్ఎస్ పార్టీ తరఫున. అసలు వచ్చిన అధికారిక కార్యక్రమాలు స్థానిక శాసనసభ్యుడు మల్లారెడ్డి గారి అధ్యక్షత కార్యక్రమం అయ్యేది ఉండే, కనీసం ఆయన మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఆయన తిరుపతి ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ చేసుకొని అఫీషియల్ ప్రోగ్రాం కాబట్టి అటెండ్ చేసిండు. దానికి కూడా ఆయనకు సభాధ్యక్షత వహించడానికి కూడా ఆయనకు అవకాశం ఇవ్వకుండా ఒక తిట్ల పురాణం మాట్లాడిన గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని అసలు ఎవరు కూడా సహించరు. అభిమానులు అందశ్రీ గారి అభిమానులు చాలామంది వచ్చినాం అక్కడికి. ఆయన మీద ఎంతో అభిమానంతో పార్టీలకు అతీతంగా అందరం వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేద్దామని అనుకున్నాము. చాలా సంతోషం. అండ్ విగ్రహంతో పాటు స్మృతివనం చేస్తున్నాం, చాలా సంతోషపడ్డాం. ఇంకోటి డెవలప్మెంట్ కార్యక్రమాలు. అందరికీ నమస్కారాలు. ఏదైతే ఈరోజు కవిగారైనటువంటి అందశ్రీ గారి 64వ వర్ధంతి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన పేరు మీద ఔటర్ రింగ్ రోడ్ దగ్గర 2 ఎకరాల స్థలంలో సుమారు 4 కోట్ల రూపాయలతో మనము శంకుస్థాపన కార్యక్రమానికి రావడం జరిగింది. మేము పార్టీలకు అతీతంగా కూడా గర్వపడ్డాము. నిన్న సాయంత్రం కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఈరోజు సీఎం గారి ప్రోగ్రాం ఏ విధంగా సక్సెస్ చేయాలని పిలవడం జరిగింది. అక్కడ మేము కూడా పాల్గొన్నాము. నిన్నటి వరకు హ్యాపీ ఉండే. ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే గారిని ఆ ఇన్విటేషన్ మీద కూడా సభాధ్యక్షులని పెట్టడము, అక్కడ నేమ్ ప్లేట్ మీద కూడా సభాధ్యక్షులని పెట్టడం కూడా జరిగింది. మేము చాలా సంతోషించినాం. ఎందుకంటే ఒక ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి అభివృద్ధులకు మన ఎమ్మెల్యే గారి చేత మెమోరాండం తీసుకొని అభివృద్ధి పనులకు మనకు ఎక్కడ సీఎం పోయినా కానీ అక్కడ సుమారు 4-5 కోట్ల అభివృద్ధి పనులకు అమౌంట్ ఇస్తారని చెప్పి కూడా ఆశపడ్డాము. కానీ ఇవాళ మాత్రం మాకు ఆ మీటింగ్ చూస్తే అక్కడ అందశ్రీకి వర్ధంతి కల్లా దీన్ని రెడీ చేయాలి, ఇది ప్రజల అవసరాలకు ఆడిటోరియం కింద చేస్తామని చెప్పాలి. కానీ అక్కడ అందశ్రీ గురించి ఏమీ లేకుండా సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లెక్క జరుపుకోవడం జరిగింది. మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా పెద్దలు బండారు శ్రీనన్న గారు, మాజీ కౌన్సిలర్ వెంకరెడ్డి గారు, ఇక్కడ లింగస్వామి గారు మేమంతా ఖండిస్తున్నాము. ఇదే కాకుండా కూడా గట్కేసర్ ప్రాంతంలో ముఖ్యమంత్రి మన అందశ్రీ కవి గారి 64వ జయంతి పురస్కరించుకొని మన గట్కేసర్ గ్రామంలో అతనికి స్మృతివనము పట్టణ శంకుస్థాపన కార్యక్రమానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విచ్చేయడం జరిగింది. అందులో భాగంగా స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారిని అఫీషియల్గా వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. కానీ అక్కడ ఆహ్వానించిన తర్వాత ప్రోటోకాల్ విషయంలో అతని ఎమ్మెల్యే గారిని అక్కడ మాట్లాడకపోవడము, అలాగే దాంతోపాటు మాట్లాడకపోవడం కాకుండా కూడా మా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి
కేసీఆర్ గారిని అలాగే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కూడా రేవంత్ రెడ్డి గారు నానా మాటలు అన్పార్లమెంట్ వర్డ్స్ వాడుకుంటూ చాలా దూరంగా కూడా పార్టీని మా కేసీఆర్ గారు తిట్టడం జరిగింది. ఎందుకంటే అన్నశ్రీ గారు ఒక మంచి కార్యక్రమానికి ఇచ్చేసి ఒక అఫీషియల్ ప్రోగ్రాంలో ఒక వ్యక్తులను టార్గెట్ చేసుకుంటూ మాట్లాడడం, అక్కడికి వచ్చిన కళాకారులు కానీ కుటుంబ సభ్యులు కానీ అక్కడ ప్రజలందరూ కూడా చాలా బాధపడ్డారు. ఆ స్పీచ్ని కూడా చాలామంది అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. కానీ మా ఎమ్మెల్యే గారిని మల్లారెడ్డి గారిని ఆ రకంగా పిలిచి మాట్లాడకపోవడము, మరి అతను కూర్చుండబెట్టి కూడా మళ్ళీ దారుణంగా కూడా మా పార్టీకి సంబంధించిన నాయకులు తిట్టడం చాలా పద్ధతి కాదు. ఇది మానుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం